నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర సినిమా ఏమైందో ఇప్పటి వరకు అంతు చిక్కడం లేదు. అయితే ఈ సినిమాని 2024లోనే చాలా గ్రాండ్గా మొదలుపెట్టారు. బింబిసారాతో సినిమాతో డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కూడా దాంతో బ్లాక్ బస్టర్ అందించడంతో వశిష్ఠని ఇంటికి పిలిపించుకొని మరీ ఆయనకు భోజనం పెట్టి ఆయనతో ఒక సినిమాకైతే ఒప్పించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆయనకు తగ్గట్టుగానే ఒక రేంజ్ స్టోరీ అయితే సిద్ధం చేసుకుని ఉంటే బాగుండేది. బట్ అలాంటి సినిమానే కావాలి, బింబిసార వంటి అలాంటి సినిమానే కావాలని ఆయన పట్టుపట్టడంతో ఇక చేసేదేమి లేక అదే ఫ్యాంటసీ జానర్లోనే ఒక సినిమా కథ అయితే రాసుకున్నాడు వశిష్ఠ. సో మొత్తానికైతే సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే 2024లో సినిమాని మొదలెట్టక ముందే 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చాలా గ్రాండ్గా అనౌన్స్ చేశారు. కానీ 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పేసి సినిమాకి బిజినెస్ జరగక ముందే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూసిన తర్వాత అందరూ నిర్ఘాంతపోయారు. టీజర్ చూస్తే మొత్తం అన్ని హాలీవుడ్ సినిమాల రెఫరెన్సెస్ అయితే కనపడుతున్నాయి. బెంటెన్ దగ్గర నుంచి మొదలు పెడితే అవతారు, అవెంజర్స్, అలాగే మన తెలుగు సినిమాలైన భైరవ దీపము, ఇలాంటి సినిమాలన్నింటిని కూడా కలిపి ఒకే సినిమాలో ఇరికించినట్టుగా కనపడ్డాయి. ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా చాలా ఘోరంగా భయంకరంగా ఉన్నాయి. అమీర్పేట విఎఫ్ఎక్స్ కూడా ఇంకా బెటర్గా ఉంటుందేమో అన్న అభిప్రాయం అయితే ఆడియన్స్కి కలిగింది. సో అది చూసిన తర్వాత బయ్యర్లు సినిమాని కొనడానికైతే ముందుకు రాలేదు. దాంతో సినిమాని అయితే 2025 సంక్రాంతికి రిలీజ్ చేయకుండా పోస్ట్పోన్ చేశారు. అక్కడ వాళ్ళు ఇచ్చుకున్న కవరింగ్ ఏంటంటే 2025లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది కదా, దానికి అడ్డం పడకూడదని, ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి సాక్రిఫైస్ చేసాం మేము అని చెప్పేసి ఒక బిల్డప్ అయితే ఇచ్చుకున్నారు. అయితే మళ్ళీ సమ్మర్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. సమ్మర్కి అడ్రస్ లేదు. తర్వాత మళ్ళీ దసరాకి అన్నారు, మళ్ళీ సంక్రాంతికి అన్నారు. అయినప్పటికీ కూడా సినిమా అత్తా పత్తా లేదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సమ్మర్కి అంటే 2026 సమ్మర్కి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. తర్వాత ఇంకో అప్డేటెడ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే సేమ్ టు సేమ్ ఆచార్యనైతే తలపించింది. ఆచార్య సెట్స్లోనే షూటింగ్ ఏమైనా చేశారా, లేదంటే అందులో కొన్ని సీన్స్ కట్ చేసి ఇందులో ఏమన్నా యాడ్ చేశారా అన్న రేంజ్లో అయితే ఆ టీజర్ అయితే ఉంది. సో అది చూసిన తర్వాత అందరికీ ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, ఈ సినిమా హరిహర వీరమల్లో గేమ్ చేంజర్ సినిమాల సరసన చేరబోతుందని అందరికీ అర్థమైపోయింది. చిరంజీవి గారు రిలీజ్ చేసిన వీడియోలో ఆయనే స్వయంగా చెప్పాడు, ఈ సినిమా మొత్తంలో కూడా సెకండ్ హాఫ్ అంతా కూడా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్తో ఉంటుంది కాబట్టి దానికి కాస్త టైం పడుతుంది. ఉన్న విఎఫ్ఎక్స్ షాట్లు అలాగే గ్రాఫిక్స్ మొత్తాన్ని కూడా ఇంకా బెటర్ చేస్తున్నాం, మీకోసం కాస్త టైం తీసుకొని మంచి అవుట్పుట్తో మీ ముందుకు వస్తామని చెప్పారు. అయితే సమ్మర్ కూడా వెళ్ళిపోయింది, ఇంకా దాని గురించిన అప్డేట్ కానీ అసలు ఆ సినిమా ఉందా లేదా, సినిమా రిలీజ్ అవుతుందా లేదా, లేదంటే థియేటర్స్ నుంచి తీసేసి ఓటీటీకి ఇస్తారా, లేదంటే ఇదంతా ప్రాంకా అని చెప్తారా అని చాలామందిలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఆ మధ్యలో చేశాడు. మనశంకర వరప్రసాద్ సినిమా కంటే ముందే విశ్వంబర సినిమా రిలీజ్ అవ్వాల్సింది, ఆ సినిమా లేదు. తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెలా ఆయన డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడు, అది కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఇంకో సినిమా చేయబోతున్నా, అది కూడా అనౌన్స్ చేశారు. అయితే విశ్వంబర గురించిన అప్డేట్ మాత్రం ఇప్పటికి కూడా లేదు. సో విశ్వంబర సినిమా ఎప్పుడు వస్తుంది, అసలు సినిమా వస్తుందా లేదా అన్నది కూడా తెలీదు. అసలు విశ్వంబర సినిమా ఒకటి ఉందన్న విషయం కూడా మెగా ఫ్యాన్స్ కూడా మర్చిపోయారు. ఎవరన్నా ఇలా నాలాగా పని కట్టుకొని ఒక అప్డేట్ ఇస్తే తప్ప ఆ సినిమా ఉందన్న విషయమే ఎవరికి తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఉంది విశ్వంబర. అయితే ఇప్పుడు విశ్వంబర సినిమా రిలీజ్ అవుతుందా లేదా, ఎందుకంటే ఆయన చెప్పిన రిలీజ్ డేటు సమ్మర్ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ దసరా కూడా రాబోతుంది. మరి దసరాకి ఏమన్నా అప్డేట్ ఇస్తారా లేదంటే ఇవ్వరా, కనీసం అప్డేట్ పలానా టైంలో అప్డేట్ ఇస్తామని కూడా చెప్పట్లేదు. మరి ఏమైందో ఏమో తెలియదు. కానీ సినిమా అయితే మొత్తానికి పక్కనే పెట్టేశారు. రిలీజ్ అవుతుందా లేదో కూడా క్లారిటీ లేదు ఇప్పటి వరకు. అంటే ఈ సినిమా స్టోరీ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి రేంజ్కి తగ్గ స్టోరీ అయితే కాదని బల్లగుద్ది చెప్పేయచ్చు. ఆ టీజరు, ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ అవన్నీ చూస్తే ఆయన ఏంటంటే మరీ ముఖ్యంగా ఆ సుస్మిత కొణిదెల గారిని, ఆయన కుమార్తె ఉంది కదా సుస్మిత గారిని, ముందు ఆ కాస్ట్యూమ్ డిజైనర్గా తీసేస్తే ఓ పని అయిపోతుంది. మొత్తం మొదటి నుంచి ఆ ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి ఇప్పటి వరకు సేమ్ ఒకే రకమైన కాస్ట్యూమ్స్. అది ఏ సినిమా అయినా కానీ, ఒక రీమేక్ సినిమా కానీ, ఒక సొంతమైన సినిమా కానీ, ఆచార్య కానీ, బోలాశంకర్ కానీ, లేదంటే ఇప్పుడు వస్తున్న ఈ విశ్వంబర కానీ, అన్నింటికీ ఒకటే కాస్ట్యూమ్స్. అసలు ఖైదీ నెంబర్ 150 సెట్స్లోనే మిగతా అన్ని సినిమాలు తీస్తున్నారనే డౌట్ కూడా రాకమానదు మీకు. ఇంకోటి ఏంటంటే ఆయన రేంజ్కి తగ్గ స్టోరీ కాదు ఇది. ఒక యంగ్ హీరోని పెట్టుకొని
ఇదే స్టోరీ తీసుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమా. అదే ఎవరో ఎందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని పెట్టుకుని ఈ సినిమా తీసుంటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండుండేది సినిమా. సో ఇదేంటంటే ఫుల్ స్టోరీ అంటే మనం చెప్పింది కాదు, ఆయన డైరెక్టర్ వశిష్ఠ గారే చెప్పారు. హీరోయిన్ కోసం అని చెప్పేసి హీరో 15 లోకాలకి అవతలికి వెళ్ళి హీరోయిన్ని కాపాడి తీసుకురావాలి. ఇది స్టోరీ ఓవరాల్గా ఆయన చెప్పిన స్టోరీ అయితే. సో ఇదేంటంటే ఒక యంగ్ హీరోకి అయితే బాగా సెట్ అవుతుంది. కానీ 75 ఏళ్ళ వయసులో ఆయన ఇంకా యంగ్ హీరోలా కనిపించాలనే తపన, ఇంకా డ్యాన్సులు, రొమాన్స్లు ఇటువంటివన్నీ పెట్టుకుంటే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటు చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే రజనీకాంత్ ఒక జైలరు, అలాగే కమల్ హాసన్ ఒక విక్రమ్, ఆ తర్వాత ఇటు చూసుకుంటే మోహన్ లాల్ గారు, ఇటు చూసుకుంటే బాలకృష్ణ గారు భగవంత్ కేసరి, ఇలా మంచి మంచి సినిమాలు అంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్తో చాలా మంచి మంచి సినిమాలు, చాలా అవుట్పుట్ అంటే మంచి క్వాలిటీతో ఉన్న సినిమాలు అయితే తీస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఏంటంటే ఇంకా డ్యాన్స్లే ఉండాలి, హీరోయినే ఉండాలి, రొమాన్సే ఉండాలి అన్నట్టుగా సినిమాలు తీస్తుండడంతో ఈ విశ్వమరకైతే ఈ పరిస్థితి వచ్చిందని బయట టాక్ ఒకటి వినపడుతుంది. సో మొత్తానికైతే విశ్వమర సినిమా రిలీజ్ అవుతుందో లేదో ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. సో ఈ మధ్యలో చూసుకుంటే అన్ని సినిమాలు కూడా కర్చీఫ్ వేసుకున్నాయి. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏమో తెలియదు. మరి విశ్వమర సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.